అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, సమాన వేతనం, సమాన వేతనం, వ్యవస్థను వెంటనే వ్యవస్థను వెంటనే సమాన పనికి సమాన వేతనం. We want justice, we want justice. దళారీ వ్యవస్థను సంవత్సరాల పైచలకు ఈ ప్రజా ప్రభుత్వంలో సుమారు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది. ఈ రోజు తెచ్చుకున్న తెలంగాణ మనం నిధుల నియామకాల మీద ఏర్పడ్డ 14-12 సంవత్సరాల కాలంలో 5 లక్షల మంది ఉద్యోగస్తులకు ఏం జరిగిందని 2 ప్రభుత్వాల మీద ప్రశ్న వస్తాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రెగ్యులర్ చేస్తా అని చెప్పి అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడున్న 2.5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం మీకు ఏజెన్సీలను తీసి నేరుగా జీతాలు అందిస్తామని చెప్తా ఉన్నారు. ఇలా అనేక పత్రికల్లో ఏజెన్సీలు మా మీద దోపిడీ జరుగుతా ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా ఎవరి మీద కట్టడానికి 18% చేస్తే 6,000 కడతా ఉన్నారు. మీ 2-4% కమిషన్ 1,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఎవరి కోసం మీరు మనుషుల మీద వ్యాపారాలు చేస్తా ఉన్నారని ఇలా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకు, స్విగ్గీ వాళ్ళకు, చికెన్ వర్కర్లకేమో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇలా ప్రైవేట్ సంస్థల నుంచి వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇలా ఉద్యోగస్తులు చనిపోతే 1,00,00,000 రూపాయల బీమా ఇస్తా అన్నారు. ఇలా ఎత్తు కాల్చిస్తా అన్నారు. మరి అదే గవర్నమెంట్ సంస్థల్లో 5 లక్షల మంది పనిచేస్తున్న వాళ్ళకి ఏం హక్కులు ఇస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వాన్ని. ఇవాళ ఇదే అమర వీర సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం. మార్చి 31 తర్వాత ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయకపోతే 5 లక్షల మంది ముక్కడి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తాం. ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా 50,000 మందితో జమ చేసి ఇవాళ ఇందిరా పార్క్ వేదిక కూడా తొందరలో ధర్నా చేయబోతున్నాం. ఇవాళ ఇక్కడ తెచ్చుకున్న తెలంగాణ ఆ రోజు సోనియా గాంధీ కనుక తెలంగాణని ఏ విధంగా ఇచ్చిరో ఇవాళ ఏప్రిల్ లో కూడా చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి సోనియా గాంధీ దగ్గర ఇక్కడ తెలుసుకుంటాం. మీరు ఇక్కడ కనుక రాష్ట్రంలో ఏజెన్సీ విధానం రద్దు చేసి నిలిచకపోతే ఇలా ఢిల్లీ కూడా మేము పోతాను ప్రయాణం ఉన్నాం. ఇలా ఉద్యోగస్తున్నాం. ఇలా ఆకలితో మండిపోతా ఉన్నాం. జీతాలు లేవు ఒక పక్కన. ఇలా ఉద్యోగ హాస్పిటల్ చూపించుకుంటాం టైం లేదు. మీరు మొన్న ఒక మీటింగ్ లో ఏమన్నారంటే కొత్త రిక్రూట్మెంట్ జరిగితే తల్లిదండ్రులకు కనుక చేయకపోతే జీతాలను కోత పెడతాం, మీ మీద కేసులు పెడతాను. ఇవాళ 5 లక్షల మంది ఇలా కడుపు ఎండిపోతుంది జీతాలు లేక, మా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాం. మరి మా తల్లిదండ్రులు మేము ఎట్లా ప్రశ్నించాలా? మరి ఇప్పుడు కేసులు మీద ఎవరి మీద పెట్టాలని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఒక పక్కన మమ్మల్ని వస్తే 5,000 కోట్లు ఏమంటున్నావు. ఇవాళ ఏజెన్సీలు రద్దు చేస్తే మాకు 6,000 రూపాయలు జీతం లేదు. ఇది ₹1 జీతం కాదు. ₹1 ఏ ప్రభుత్వం మీద పెడగలుగుతున్నాం. 2.5 సంవత్సరాలు దాటిపోయింది ప్రభుత్వం. మీరు అయాల అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చియాల ఉద్యోగస్తులకు న్యాయం చేస్తా అన్నారు. ఇవాళ మేము 5 లక్షల మంది ఉద్యోగస్తున్నాం. రెగ్యులర్ వాళ్ళు 6 లక్షల మంది ఉన్నారు. రిటైర్డ్ వాళ్ళు మొత్తం 12 లక్షల మంది ఉద్యోగస్తులు అంటే సుమారుగా 40-50 లక్షల మంది ఉద్యోగస్తులు ఇవాళ నిక్కలుగా మీరు ఓట్లు వేయించుకొని ఇలా అధికారంలోకి వచ్చారు. మీరు ఏం జరుగుతుంది? మాకు ఇలా అన్యాయం జరుగుతా ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తొందరలోనే మా యొక్క ఏజెన్సీ విధానం అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు రద్దు చేసి ప్రభుత్వం మేము నేరుగా సమాన పని సమాన వేతనించేంత వరకు మా పోరాటాలు ఆగు అని చెప్పి మేము సూటిగా అమర వీళ్ళ సాక్షిగా ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం.